హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చెయ్యెత్తి జై కొట్టిన వేములపల్లి వారి జీవిత విశేషాలను ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. చెయ్యెత్తి జై కొట్టిన వేములపల్లి. ఇక వినండి. వేములపల్లి శ్రీకృష్ణ వీరు 1917లో జన్మించి 2000 సంవత్సరంలో మరణించారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత, శాసనసభ్యులు మరియు కవి. వీరు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. వీరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు. వీరు రేపల్లెలోనే ఉన్నత విద్యను అభ్యసించి గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. వీరు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పులుపుల వెంకట శివయ్య గారి ప్రోత్సాహంతో 1938లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరు 1948లో గుంటూరు జిల్లా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1940 దశకంలో సాంస్కృతిక ఉద్యమంలో చురుకుగా పాల్గొని గేయ రచనలోనూ వివిధ జానపద కళారూపాలను వెలుగులోకి తేవడానికి సహాయపడ్డారు. 1950 దశకంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఇదే పాటను పాడుతూ ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుతూ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 6 నెలల్లోనే అధికార కాంగ్రెస్ను ఓడించి అధికారం చేపట్టారు. అంతటి స్ఫూర్తి రగిలించిన ఈ పాట ఈ మధ్య దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. వేములపల్లి శ్రీకృష్ణ గారు 3 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. మొదట బాపట్ల నియోజకవర్గం నుండి 1952లోను, తరువాత 1962 మరియు 1972 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యులయ్యారు. 1964-65 విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు 1968 నుండి 1972 వరకు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకత్వం వహించారు. హైదరాబాదులోని చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఏప్రిల్ 8, 2000 సంవత్సరంలో హైదరాబాదులో మరణించారు. మరణానంతరం తన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. వారు ధన్యజీవులు, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. వారి ఆ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ అనేటువంటి ఆ గేయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవోడ, సాటి లేని జాతి ఓట మెరుగని కోట, నివురుగప్పి నేడు నిదురపోతుండాది, జై కొట్టి మేల్కొల్పు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవోడ, వీర రక్తపు ధార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవరోయి, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడే, నాయకీ నాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాల నీ తోడబుట్టిన వాళ్లే, వీరవనితల గన్న తల్లేరా, ధీరమాతల జన్మభూమే రా, గతములో నీ కీర్తి కథలల్లి చెప్పారు, పసయేడ దాచావు ఉసిలేకపోయేరా, బ్రతుకు బరువైయుంటివి నాడు, శతపోరి సాధించు తొలిపేరు, నాగార్జునుడు కొండ అమరావతి స్తూప భావాల పుట్టలో
జీవకళ పొదిగావు, అల్పుడవు కానంచు తెల్పవేరా, శిల్పి వంటివి దేశ దేశాల రాజ్యమంటే వీరభోజ్యమన్నాడు మన తిక్కనార్యుని మాట. ధీరులకు బాటరా, పూర్వ పౌరుషం పెరిగి బ్రతకాలి, కార్యశూరులు నేడు కావాలోయ్. దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు, మనుషులన్న మాట మరువబోకన్నాడు అమరకవి గురజాడ నీవోడు. ప్రజల కవితను చాటి చూపాడోయ్. రాయలేలిన సీమ రతనాల సీమరా, దాయకట్టే పరులు దారి తీస్తుండారు, నోరెత్తి అడగరా దానోడా, వారసుడవు నీవేర తెలుగోడా. కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ, తుంగభద్రా తల్లి పొంగి పారిన చాలు, ధాన్యరాసులు పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేదోయి. ముక్కోటి బలగమోయి ఒక్కటై మనముంటే, ఇరుగు పొరుగులోన ఊరు పేరంటాది, తల్లి ఒక్కటే నీకు తెలుగోడా. సవతి బిడ్డల పోరు మనకేలా, పెనుగాలి వీచింది అణగారిపోయింది, నట్టనడి సముద్రాన నావ నిలుచుండాది, చుక్కాని బట్టరా తెలుగోడా, నావ దరిజేర్చరా మొనగాడ. స్వాతంత్ర భారతిలో స్వేచ్ఛతో మన జాతి లాయలాసలేని యా కైలాసమవుతాది, చేయి గలిపి సాధించు స్వరాజ్యం, జయముంది భోగించు నీ రాజ్యం అంటూ చెయ్యెత్తి జై కొట్టిన వేములపల్లి వారి జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.